క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ యేసయ్య నామములో మా వందనములు. This morning, we bring greetings in the name of our Lord Jesus Christ to all the children of God. ప్రతి ఒక్క రోజు దేవుడు మనతో కూడా ఉంటున్నాడండి. God is with us every day. మన జీవిత పరిస్థితులను ఎరిగిన దేవుడు ఆయన. He is a God who is aware of every situation that happens in our life. మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా దేవునికి తెలియకుండా మనకు రానే రాదండి. Whatever situations we face in our life, it will not come without His knowledge. దేవుని బిడ్డలారా, Dear children of God, మన దేవుడు మంచి దేవుడు. our God is a good God. మంచిదే మనకు చేసే దేవుడు. He is a God who does good to us. ఈ ఉదయకాల సమయంలో కూడా This morning time, ఒక ఆశీర్వాదమైనటువంటి వాగ్దానాన్ని చదువుకొని దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామండి. let's read a promise from His word and pray. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Reading from Matthew chapter 5 verse 4, Blessed are they that mourn, for they shall be comforted. ప్రభువైన యేసుక్రీస్తు కొండపైన ప్రసంగించినటువంటి ఒక ప్రసంగం ఇది. This is a portion where Jesus has spoken on the mount. దేవుని బిడ్డలారా, Dear children of God, వ్యత్యాసమైనటువంటి ప్రజలు దేవుని దగ్గరకు వచ్చారు. there are different kind of people who have come to God. హృదయ శుద్ధి గల వారు వచ్చారు. There are people who are clean in heart. సమాధానం పరిచే వాళ్ళు వచ్చారు. There were peacemakers who have come. నీతి కొరకు హింసింపబడే వాళ్ళు వచ్చారు. There are people who suffer for the sake of truth. శాంత గుణం కలిగినటువంటి దేవుని బిడ్డలు వచ్చారు. There were children of God who are filled with peace. వీళ్ళలో దుఃఖపడే వాళ్ళు కూడా వచ్చారు. Among these people, there are people who mourn. దేవుని బిడ్డలారా, Dear children of God, వీళ్ళందరికీ దేవుడు ప్రసంగిస్తున్నాడు చూడండి. to all these people, God is talking. ఈ ప్రసంగంలో దేవుడు ఈ మాటని చెప్తాడు. మత్తయి 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటారు. So, for all these people, God is speaking to them from Matthew 5 verse 4, Blessed are they that mourn, for they shall be comforted. ఈ యొక్క మాటని చూస్తే కొద్దిగా వ్యత్యాసమైన మాట కదండి. ప్రపంచంలో ఎవరైనా దుఃఖపడితే వెంటనే ఏం ఆలోచిస్తాం మనం? అయ్యో, వీళ్ళు ఏమి జరిగిందో, వీళ్ళ జీవితంలో ఏమి తప్పు చేశారో తెలియదే, ఇంతగా వీళ్ళు దుఃఖపడుతున్నారే అని ప్రశ్న వేస్తాం. In this world, when we see somebody who is filled with sorrow, we feel what must they have done or what they are going through that they have to weep so much. ఒక మనిషి ఒక జీవితంలో చాలా దుఃఖమైన పరిస్థితుల్లోనే వెళతా ఉంటే ఈ ప్రపంచం ఒక ప్రశ్న వేస్తుంది. ఏ కాలంలో ఏ పాపం చేసినారో తెలియలేదు కానీ ఇట్లా వీళ్ళు దుఃఖపడతారే అంటారు. If a man is mourning for too many days, the world will say, God knows what kind of a sin this man has committed that he has to mourn so many days. దుఃఖపడే వాళ్ళు ఆశీర్వాదమైన వాళ్ళు కాదు అని ఈ ప్రపంచం చెబుతుంది. The world says people who mourn are not blessed people. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. But Jesus is telling here, దుఃఖపాడు వారు ధన్యులు. Blessed are the ones who mourn. దాని రహస్యం ఏమండి? What is the secret behind it? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివినట్లయితే, If you read Matthew chapter 5 verse 4, ఆ వాక్యాన్ని చదువుతామండి. let's read Matthew chapter 5 verse 1. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. Reading from Matthew chapter 5 verse 1, and seeing the multitudes, he went up into a mountain, and when he was set, his disciples came unto him. దేవుని బిడ్డలారా, The children of God, దేవుడు సేవ చేసి రెస్ట్ తీసుకొనడానికి అడవికి వెళ్ళి ఒక కొండపైన కూర్చున్నాడంట. God has been serving and ministering in many places and he was tired. So he wanted to take rest and hence he goes on to a mountain. దేవుడు ఎందుకు వెళ్ళాడు? Why did God go? విశ్రాంతి తీసుకొనడానికి. To take rest. కానీ ప్రజలకు తెలిసిపోయినది యేసు ప్రభు అడవిలో కొండపైన ఉన్నాడని. But people around came to know that Jesus is in the forest on the mountain. ఎవరికి తెలిసిందండి? ఏ ప్రజలు వచ్చారు? Who got to know about his presence and who came to him? దుఃఖపడే వాళ్ళకి తెలిసింది. People who mourn came to know. వేదనతో ఉండే వాళ్ళకి తెలిసినది. People who are filled with sorrow came to know. ఆ వేదనతో ఉండే వాళ్ళకి తెలిసినది. People who are frustrated have come to know. వాళ్ళు దుఃఖపడినా దేవుని వెతికారు. Even when they were mourning, they have sought God.
అందుకే దేవుడు అన్నాడు, మీరు దుఃఖపడినా, మీ జీవితంలో దుఃఖం ఉండినా మీరు నన్ను వెతికి వచ్చారు కాబట్టి మీ దుఃఖం సంతోషంగా మారునని దేవుడు అన్నాడు. So, in that context, Jesus has told that people who are mourning, you have sought me and you have come to find me, and hence you are blessed and you will be comforted. దుఃఖపడినా నన్ను వెతికి వచ్చారే. You people have been in sorrow, but still you have come to sought me. మీరు ఓదార్చబడుదురు అన్నాడు. You will be comforted. దేవుని బిడ్డలారా, Dear children of God, దుఃఖపడేటప్పుడు, వేదనలతో ఉండేటప్పుడు వేద గ్రంథాన్ని ధ్యానించడం వదిలేయకూడదు. when we are filled with sorrow and trouble, we should not forget to meditate the word of God. దుఃఖం వచ్చినా ప్రార్థన చేయడాన్ని నిలపకూడదు. When you are filled with sorrow, you should not stop praying. దుఃఖం వచ్చినా దేవుని ఆలయానికి వెళ్ళేది నిలపకూడదు. Even when you are filled with sorrow or sadness, you should not stop going to church. దుఃఖమైన పరిస్థితులు వచ్చినా మన ఆత్మీయ ప్రయాణాన్ని ఆపకూడదు. We should not stop our spiritual journey even when we are filled with sorrow. అలాగా మనం ఉండేటప్పుడు మన దుఃఖాన్నంతా దేవుడు ఓదారుస్తాడు. So when we are like that, God will comfort us during our morning time. ఈ ఉదయకాల సమయంలో This morning time, ఈ దేవుని వాక్యాన్ని వినే దేవుని బిడ్డ, all the children who are listening to this word, మీరు దుఃఖంతో ఉన్నారా? are you filled with sorrow? మీరు వేదనలతో ఉన్నారా? Are you filled with frustration? మీరు పోరాటాలతో ఉన్నారా? Are you filled with troubles? మీ దుఃఖాన్ని దేవుడు ఓదార్చును. God will bless your morning. మీ యొక్క దుఃఖాన్ని దేవుడు ఓదార్చును. God will comfort your morning. మిమ్మల్ని ధన్యులుగా మార్చును. God will change you into rejoicing. ఏ పరిస్థితుల్లో వచ్చినా దేవుని వెంటాడడం మాత్రం మానవద్దు. Whatever might be the situations, do not stop following Jesus. దేవుని బిడ్డలారా, Dear children of God, జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా దేవుని వెంటాడేది మాత్రం ఆపవద్దు. whatever situations you might face in the world, do not stop following Jesus. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. God will bless you. దేవుడు తన శిష్యులకు ఒక వాగ్దానాన్ని చెప్పాడండి. Jesus has told his disciples one promise. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదామండి. Let's read from Luke chapter 6 verse 21. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడుచుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. Reading from Luke chapter 6 verse 21. Blessed are ye that hunger now, for ye shall be filled. Blessed are ye that weep now, for ye shall laugh. దేవుని బిడ్డలారా, Dear children of God, దుఃఖముతో ఉన్నారా? are you filled with weeping? దేవుడు మిమ్మల్ని తృప్తిపరచను. He is a God who will satisfy you. మీ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చను. He will turn your sorrow into joy. మీకు ఏ పరిస్థితి ఉన్నా బాధపడవద్దు. Do not be afraid if you are going through any situation. మన దేవుడు సర్వశక్తిమంతుడు. Our God is a sovereign God. అందుకే దేవుడు వెళ్ళిన చోటంతా చెప్పాడు, ప్రయాసపడి భారము మోచుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు దేవుడు. So wherever Jesus went, he has been telling to all of them, saying that all those who are heavy and burdened, please come to me for rest. దుఃఖ సమయంలో ఎక్కడికి వెళ్ళవద్దు. Do not go anywhere in time of trouble. దేవుని వెతకము. Search God. ప్రభువును వెతకము. Search the Lord. నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మార్చును. He will turn your sorrow into joy. ఈ వాక్యం ప్రకారం ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will bless you and lead you basing on this word throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, ఈ ఉదయకాల సమయంలో మీ సముఖంలో మేము వస్తున్నాం. Lord, we come into your presence this morning. నాయనా, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. Lord, we pray that you would bless each of them. మీ కృపా ప్రసన్నత వెళ్ళపైన దిగని. Lord, let your grace and mercy come upon them. దుఃఖపడవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు అన్నారే. Lord, you said, blessed are those who mourn, for they shall be comforted. ఎవరంతా దుఃఖముతో ఉన్నారో, Lord, whoever are going through a mourning period, వీళ్ళను ఓదార్చండి. Lord, we pray that you would comfort them. వీళ్ళ కన్నీరును తుడవండి. Lord, we pray that you would wipe away their tears. వీళ్ళను ఆశీర్వదించండి. Lord, we pray that you would bless them. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. Lord, turn their sorrow into joy. మీ కృపా ప్రసన్నత వీళ్ళపైన దిగని. Let your grace, mercy and peace come upon them. వీళ్ళ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Lord, we pray that you would bless each one of them in their family. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళపైన దిగని. Lord, let your presence come down upon them. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.